రాయల్ మాయ గురించి వివరించండి. మురళీ డేట్ 23/11/79, పేజీ నెంబర్ 113, 113. కదండి. బాబా చెప్తున్నారు, నిన్న అయిపోయిందండి మిస్టర్ బాబా చెప్తున్నారు, ప్రతి ఒక్కరి సంస్కారాలు రకరకాలుగా ఉంటాయి. ఎవరో ఒకరు మాయరూపంగా అయ్యి మీ ముందుకు వస్తూనే ఉంటారు. ఇదైతే సమాప్తి అవ్వదు, కానీ దానిలో స్వయం సాక్షిగా మరియు కమలపుష్ప సమానంగా రక్షణగా ఉండాలి. ఇదైతే చేయగలరు కదా. మాట్లాడేవారు మాట్లాడినా కానీ వినేవారు వినకుండా ఉండొచ్చు కదా. మర్యాద అనే రేఖల లోపల ఉండి ఏ విషయాన్నైనా నిర్ణయించండి. సంస్కారాలు రకరకాలుగా ఉన్నా కానీ ఘర్షణ ఉండకూడదు. దీనికోసం జ్ఞానసాగర్లు అయిపోయారా? మేము విశ్వకళ్యాణకారం అని చెప్తున్నారు కదా. అంటే తప్పకుండా ఎవరో ఒకరు అకళ్యాణకారిగా ఉంటారు కదా. అప్పుడే మీరు వారికి కళ్యాణం చేస్తారు. ఒకవేళ ఎవరైనా పొరపాటు చేస్తుంటే వారిని పరవశ ఆత్మగా భావించి మాయకి పరవశమైంది వారిని దయాదృష్టితో పరివర్తన చేయండి. చర్చించకండి, వాళ్ళ గురించి వినిపించకండి. ఎవరైనా రాడు అడ్డం వచ్చినాయి ఆగిపోయినప్పుడు మీరు మాత్రం దాటి వెళ్ళిపోవాలి. రాడు అడ్డొచ్చింది కానీ ఆగిపోరు కదా, దాటుకుంటూ వెళ్ళిపోండి. ఈ ధ్యాస ఉంచుకోండి. చూడాలనుకుంటే వారిలో విశేషతను చూడండి. వదలాలనుకుంటే మీలో బలహీనతను వదలండి. సంప్రదింపులోకి రాకండి. చూడవలసి వస్తుంది, విశేషతను చూడాలి, లేదా శివబాబాను చూడండి. ప్రతి ఒక్కరూ ఇదే సంకల్పం చేసుకోండి. మేము శాంతి యొక్క శక్తి యొక్క కిరణాలను వ్యాపింప చేయాలి. తపస్వి మూర్తి అయి ఉండాలి. ఒకరికొకరు మనసు ద్వారా మాట ద్వారా కూడా సావధానపరుచుకునే సమయం కూడా నిర్ణయించుకోండి. ఇప్పుడు మనసా శుభభావన ద్వారా ఒకరికొకరు సహయోగి అయి ముందుకు వెళ్ళండి. అందరినీ ముందుకు తీసుకెళ్ళండి. అర్థమైంది కదా. అవసరం వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా సింపుల్గా చెప్పారు బాబా, అనుభవం చేసుకోండి. నెక్స్ట్ ప్రశ్న. ప్రపంచంలో ఏమి జరుగుతున్నా కానీ సదా రక్షణగా ఉండటానికి సాధన ఏమిటి? 7/12/79, పేజీ నెంబర్ 125, 120. 125. ప్రపంచంలో ఏమి జరుగుతున్నా కానీ సదా రక్షణగా ఉండటానికి సాధన. ప్రపంచంలో ఇప్పుడు ఏం జరుగుతుంది? ఘోరమైన యుద్ధం జరుగుతుంది అక్కడ. ఇందులో ఎవరి తప్పు కాదు, ఎవరి ఒప్పు కాదు. డ్రామాలో ఫిక్స్ అయిపోయింది అది. 125 పేజీలో చెప్పు. ఎవరైనా ఉన్నతమైన సీటు లభిస్తే వదిలిపెట్టరు కదా.
శ్రేష్ఠ స్థితిలో కూర్చోబెట్టుకుంటున్నారా? అతి దుఃఖదాయ అని తెలిసి వదలరు కదా. కానీ మీరు మాత్రం మీ శ్రేష్ఠ స్థితి అనే కుర్చీ ఎప్పుడు వదలకండి. సదా పరిస్థితి అనే కుర్చీలో ఆసీనులై ఉండండి. అప్పుడు సదా అతీంద్ర సుఖమొక్క ఊయలలో ఊగుతారు. అంటే పరిస్థితులు ఒక ప్రభావంలోకి మీరు రాకండి. పరిస్థితులు అనేవి ఈ కలియుగంలో తప్పకుండా వస్తాయి. బాబా ద్వారా వారసత్వం ఇంత సహజంగా లభిస్తుంటే మీకు ఇంకేం కావాలి? అవినాశీ వారసత్వాన్ని ఎందుకు వదిలేస్తున్నారు? కేవలం ఒకే సహజ విషయాన్ని సదా జ్ఞాపకం ఉంచుకోండి. మేము బాబా వాళ్ళం, బాబా మావారు. ఈ ఒక్క విషయంలోనే అన్నీ నిండి ఉన్నాయి. అండర్లైన్ పాయింట్ అన్నమాట. మనం వాణి చదువుతున్నప్పుడు అండర్లైన్ పాయింట్ ఏంటంటే అన్నీ బాబాలో ఇమిడి ఉన్నాయి. అర్థమైందా? ఇది బీజం. ఏది బీజం? భగవంతుల్లో అన్నీ ఉన్నాయండి. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఒకసారి బాబా సెంటర్ ఓపెన్ చేసుకున్నాం మా ఇంట్లో. సిద్ధాంత దగ్గరికి వెళ్ళి ముహూర్తం పెట్టించాలని అనుకున్నాను. ఆ రోజు వాణిలో ఏమొచ్చిందంటే ప్రతిరోజు సంగమయుగంలో ప్రతిరోజు గొప్ప రోజు అని వచ్చింది. వెంటనే నేను సిద్ధాంత దగ్గరికి వెళ్ళలేదు, ముహూర్తం పెట్టించుకోలేదు. ప్రతిరోజు సంగమయుగంలో గొప్ప రోజు అన్నారు వారు. ఆయన్ని ఆహ్వానం చేసి అది ఓపెన్ చేసేసుకున్నాను. అదే ఇక్కడ బాబా చెప్తున్నాడు, మీరు నమ్మండి, అన్ని శాస్త్రాలు భగవంతుడి నుండి ఉత్పన్నమవుతాయి. కళ్ళజోడు కనిపెట్టలేదనుకోని భగవంతుడు తెలుసు ఈ కలియుగంలో కళ్ళు కనపడవు. చిన్నపిల్లలలో ఒక 10-15 సంవత్సరాల పిల్లలకు కూడా కళ్ళజోడు వేస్తున్నారు. ఆయనకి తెలుసు ఈ పొల్యూట్ అయిపోయిందని. ఒక డాక్టర్కి ఆ తెలివిచ్చి కళ్ళజోలు కనిపెట్టి ఇలా చేయించిపోడు ఎవరు అనుకుంటున్నారు మీరు? డాక్టర్ కాదు. నో, నాట్ ఎట్ ఆల్. ఈజ్ ఓన్లీ ఇన్స్ట్రుమెంట్. భగవంతుడు వాళ్ళకి నిరాకారుడు కాబట్టి, సాకార లోకంలోకి తల్లి గర్భంలో వచ్చి పాత్ర అభినయించడు కాబట్టి ఆ బిడ్డకి కనిపెట్టేలాగా టచింగ్ ఇస్తాడు. అదే ఇక్కడ పాయింట్ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? సర్వము ఒకళ్ళో చూసుకోండి అన్నీ. మీరు సిద్ధాంత దగ్గరికి వెళ్ళక్కర్లేదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు. వరదానం ఉంటే స్మృతి స్వరూపంగా అయ్యే వరదానం తీసుకెళ్ళండి. విస్మృతి ఇక్కడే వదిలేయండి. బాబా అంటున్నారు, స్మృతి అనే వరదానం తీసుకెళ్ళండి. విస్మృతి ఆటోమేటిక్గా సమాప్తి అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ప్రశ్న. అర్ధనారీశ్వర రూపం యొక్క ఆధ్యాత్మిక రహస్యం ఏమిటి? 16/1/80, తేదీ 162. 162. చాలా మంచి ప్రశ్న ఇది. చాలా జాగ్రత్తగా అనుభవం చేసుకోండి. ఇదో ఇలా అండర్లైన్ చేయించారు బాబా నా చేత. మీరు 30 సంవత్సరాల నుంచి ఉన్నారనుకోండి, 30 సంవత్సరాలు వాణి వింటానే ఉంటారు, వాళ్ళు చెప్తూనే ఉంటారు. దీనికి ఇంక ఎండింగ్ కోర్సు లేదు. కానీ ఎండింగ్ చేసుకోవాలి కోర్సుని. వాణి చదువుకున్నామంటే ఇలాగ చక్కటి పాయింట్ అండర్లైన్ చేసుకుని, ఓహో బాబా ఈరోజు కోవా బెల్ల పెట్టావు ఆ స్వీట్లో, ఆ స్వీట్ రూపం మారుతుంది కానీ లోపల దాని రుచి స్వీటే. నోట్లో వేసుకోగానే అది కరిగిపోయి స్వీట్నెస్ ఇస్తుంది. పంచదార అంతే. మనం వెరైటీగా పదార్థాలు తయారు చేసుకుంటాం. అలాగే ఇలా అండర్లైన్ చేసుకున్నారనుకోండి, ఇంక మీ జీవితంలో ఇంకా వాణి చదవక్కర్లేదు. నడుస్తూ తిరుగుతూ దీన్ని మననం చేసుకున్నారనుకోండి, మగ్నస్థితిలోకి వెళ్ళిపోతారు.
చెప్తున్నారు చూడండి బాబా. చాలా వండర్ఫుల్గా ఉంటుంది ఈ పాయింట్. ప్రతి కార్యంలో సోదరులు కలయిక ఎలా ఉంటుంది? సోదరుడు సోదరుని చేత పరిశీలన చేయించుకుంటారు కదా. అందువలన శివబాబా ఎప్పుడూ కూడా ఒంటరిగా ఉండరు, సదా పిల్లల వెంట ఉంటారు. ఒంటరిగా ఇక్కడ కూడా ఉండలేరు, ఎక్కడ పరంధామంలో. అందువల్లనే స్మృతి చిహ్నంలో కూడా అర్ధనారీశ్వరునిగా చూపిస్తారు. శివుణ్ణి అర్ధనారీశ్వరుడిగా చూపిస్తారు, ఇంకే దేవతని చూపిస్తారు. కొంతమంది నిద్రపోతున్నారు, మెలుకు చేయండి. ఏ వైబ్రేషన్స్ ఉండకూడదు ఇక్కడ, పర్ఫెక్ట్ వైబ్రేషన్స్ ఉండాలి. ఒకసారి అలా తిరిగి వస్తే నిద్రపోతుంది. అందువలన స్మృతి సింహంలో కూడా అర్ధనారీశ్వరునిగా చూపిస్తారు. ఎవరిని? శంకరుణ్ణి సగం స్త్రీగా సగం పురుషుడిగా చూపిస్తారు. అది ఎందుకు అలా తయారైంది, భక్తులు ఎందుకు అలా తయారు చేశారని అడుగుతున్నారు బాబు. ఎందుకు తయారు చేశారు? మనం బాబాని జీవిత భాగస్వామిగా మనం చేసుకున్నాం కాబట్టి ఆ స్మృతి సింహం తయారైంది అంటున్నారు బాబా. ఒంటరిగా ఎప్పుడు కూడా ఉండలేరు మీరు. మీకు అనారోగ్యం వచ్చి హాస్పిటల్కి వెళ్ళండి, బాబా షే బాబా ఇదేంటయ్యా, నువ్వే పెద్ద డాక్టర్ కదా. ఇలా ఒంటరిగా ఉండకూడదు. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఏ కరమైనా చేయండి, ఏదైనా చేయండి, ఒంటరిగా ఉండకూడదు అంటున్నారు బాబు. అప్పుడే మీకు అర్ధనారీశ్వరుడు ఒక స్మృతి చిహ్నం తయారైపోతుంది అంటున్నారు. అర్ధనారీశ్వరునిగా చూపిస్తారు. పిల్లల వెంట ఉన్నారు కదా. మరియు అంతిమ ఫలితం విజయమాల. దీనిలో ఒంటరిగా లేరు. అప్పుడప్పుడు ఒకరిని ఎలాగైతే భగవంతుని తోడు పెట్టుకున్నారో అప్పుడు మీరు ఇంక ఒంటరిగా లేరంటున్నారు బాబు. అప్పుడప్పుడు ఒకరిని, అప్పుడప్పుడు మరొకరిని సదా వెంట పెట్టుకుంటున్నారు మీరు. బాబా మీ సంపూర్ణ పరిస్థితి రూపాన్ని ప్రత్యక్షం చేస్తూనే ఉంటారు. ఆ ప్రేరణ మీకు వస్తుందా? రోజు వస్తుందా? అప్పుడప్పుడు వస్తుందా? మీరు సూక్ష్మవతనాన్ని ఇక్కడికి తీసుకొస్తారు, కానీ బాబా మిమ్మల్ని సూక్ష్మవతనం వెళ్తుంటారు. ఒక్కోసారి శివబాబా మీ దగ్గరికి వస్తారు, భగవంతుడు మన దగ్గరికి వస్తాడంట. మరోసారి మిమ్మల్ని తన దగ్గరికి పిలుస్తారు, అక్కడ పరంధామకు రమ్మంటారు. రోజంతా ఇదే వ్యాపారం శివబాబా చేస్తారు. ఏ వ్యాపారం అంటే మన దగ్గరికి వస్తారు, ఒక్కోసారి అక్కడికి తీసుకెళ్తారు, ఒక్కొక్కసారి ఆట ఆడుతారు మరియు ఆడిస్తారు కూడా. అప్పుడప్పుడు తన వెంట సేవకి తీసుకెళ్తారు. మంచి పని చెప్పారు. తన వెంట సేవకి తీసుకెళ్తారు. ఒక్కొక్కసారి సాక్షాత్కారం చేయించడానికి తన వెంట తీసుకెళ్తారు. భక్తుడు నాకు ఈ ఇష్టదేవతే సాక్షాత్కారం అవ్వాలన్నారు అనుకోండి, ఆ ఇష్టదేవత ఎక్కడుంది ఇప్పుడు? లేరు కదా. ఆ రాతి విగ్రహమే స్మృతి చిహ్నం. అప్పుడు బాబా అంటున్నారు, వెంట తీసుకెళ్ళి ఆ భక్తుడికి మనం సాక్షాత్కారం చేయాలి. సాక్షాత్కారం అయితే కానీ సంతుష్టం అవ్వరు. స్వయంగా బాబాయే వారు ముందు ప్రత్యక్షమైన బాబా చెప్తున్నారు. చాలా మంచి పని చూడండి ఇక్కడ. భగవంతుని నేను జ్యోతి స్వరూపాన్ని అని చెప్పినా కూడా వాళ్ళు తృప్తి అవ్వరంట భక్తులు. నాకు ఆ ఆంజనేయ స్వామి కావాలి, ఆ కనకదుర్గే కావాలి అని అంటారు. అప్పుడు ఆయన ఏం చేస్తారంటే, ఎంత గొప్ప అద్భుతమైన తండ్రి అంటే, పోన్లే నా కొడుకుని నా కూతుర్ని అడుగుతున్నారని ఈయనే ఆయన కింద ప్రత్యక్షమైపోతారు. అర్థమైందా? భగవంతుడి కార్యం వ్యాపారం ఎలా ఉంటుందో, రోజు నీ దగ్గరికి వస్తాడు, నిన్ను అక్కడ తీసుకెళ్తాడు, ఎవరికో సాక్షాత్కారం చేస్తాడు.
ఒక అన్నయ్యకి హైదరాబాద్లో పేపర్లో పెట్టి బుక్కులు పంచి పెట్టుకుంటున్నాను. ఒక పేపర్కి 60 పైసలు, మళ్ళీ అక్కడి నుంచి ఆ పాయింట్కి తీసుకెళ్ళడానికి 25 పైసలు, పుస్తకం 5 రూపాయలు. ఆ అన్నయ్య కొన్ని చేశారు. ఆయన అలసిపోయారు పాపం. సామాన్య కుటుంబీకుడు, ఆర్థికంగా పెద్ద ఎక్కువ లేదు. నేను ఊరికి ప్రతి ఒక్కరిని గెంటుతాను. నేను బాబా గెంటిస్తాను నా చేత. అంటే ఆయన చేయట్లేదు. ఒకరోజు బాబా నన్ను తీసుకెళ్ళి ఆయన కళ్ళ ముందు సాక్షాత్కారం చేయించారు. ఆయనకి కనెక్షన్ ఉంది. ఏం చెప్పారంటే కృష్ణ, ఇది నీకు అంతిమ అవకాశం. ఈ బిడ్డ చేత చేయిస్తున్నాను నేను. నువ్వు మొత్తం పేపర్లు అన్నిటిలో కూడా పెట్టు. ఇది నీకు అంతిమ అవకాశము అని మాటలని పడుతున్నాయి. నన్ను చూపించున్నాడు అక్కడ బాబు. నేను వెళ్ళలేదు, నాకేం తెలుసు. అన్నీ ఆయన ఏం చేశారంటే 2,70,000 పుస్తకాలకి కోఆపరేట్ చేశారు. అదే చెప్తున్నారు ఇక్కడ బాబా. 2,70,000 పుస్తకాలు హైదరాబాద్లో ఇంటింటికి వెళ్ళిపోయింది. అందుకు బాబా ఏం చెప్తున్నాడు, భక్తిగా నీకు భక్తుడు ఏం అడుగుతాడు, నువ్వు వద్దయ్యా నాకు జ్యోతి స్వరూపం అక్కర్లేదు, నాకు ఈ దేవతే కావాలన్నప్పుడు భగవంతుడు ఎంత హై స్టేజ్లో ఉన్నా కూడా కింద దిగిపోయాడు. పోలే పాపం ఈ బిడ్డ నా బిడ్డను అడుగుతున్నాడు, నన్ను అడగట్లేదని అలా మోడిఫై చేసేస్తాడు. ఎంత గొప్ప అద్భుత మనిషి అండి. చూడండి, నేను చెప్పాను కదా మీకు, యోగం చేసుకుంటే అదే అనుభవం చేసేది. సూర్యుడి దగ్గరికి వెళ్తే ఎన్ని సెంటిగ్రేడ్లు ఉంటుంది, అక్కడ కొలాప్స్ అయిపోతాం, మనకి ఏముండదు వస్తువు. సైంటిస్టులు ఏదో అగ్ని ప్రూఫ్, ఆ రెసిస్టెన్సీ కనిపెడుతున్నారు. అవసరం ఏమీ లేదు అక్కడ. మనం వెళ్ళి కాపురం ఉంటామేంటి? కాబట్టి అది అంత పవర్ పెట్టకపోతే ఈ తిరగవు, ఈ గ్రహాలు తిరగవు. అంత పవర్ కావాలి అక్కడ. ఆ పవర్ కనుక భూమి మీదకి వస్తే భూమి మసి అయిపోద్ది. ఎంత గొప్ప అద్భుతమైన తండ్రి అంటే, అక్కడ ఓజోన్ పొర పెట్టేసాడు. మొత్తం ఈ భూభాగం అంతా కూడా ఓజోన్ అనే పొర పెట్టాడు. అక్కడికి వచ్చేటప్పటికి అంత భయంకరమైన కిరణాలు డ్రాప్ అయిపోతాయి. ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్. అది తీయండి, మేము చూడలేం, చదవలేం కూడా. కాబట్టి మీకు ఎందుకు నొక్కి 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 చెప్తున్నానంటే, ఈ భగవంతుడు వచ్చిన తర్వాత నీకు ఎన్ని డ్రాప్ అయిపోయినాయి, ఏమీ మీకు అవసరం లేదు. నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, నీకు అనారోగ్యం వచ్చింది, ఇల్లు తప్పులేదు అంటున్నాడు బాబా. ఇల్లు ఏం చేయాలి అక్కడ? బాబా ఏ ఖాతా ఉంది, ఎవరిని పాడు చేసానో, ఇక్కడ మళ్ళీ డబ్బు స్కానింగ్లకి ఎన్నిటికి డబ్బు ఇచ్చుకోవాలి తండ్రి అని మీరు సంకల్పం చేయండి, తగ్గించేస్తాడు. ఒకసారి ₹1 పుస్తకం ఒక ఆయన తీసుకున్నారు. 25 సంవత్సరాల క్రితం విషయం చెప్తున్నాను. ఆయన కొడుకు లేక కొడుకు పుట్టాడు. పుట్టిన తర్వాత అతన్ని ఏదో రూపంలో ఏదో కారణం చేత డాక్టర్ పరీక్ష అయితే హార్ట్లో హోల్ ఉందని చెప్పారు. హార్ట్లో హోల్ పడిపోయింది. ఏమీ చేయలేదు అతను, జ్ఞానం కూడా తెలియదు. పూర్వజన్మలో మహాయోగి అన్నమాట నాకు చెప్పారు బాబా, మహాయోగి అతను. అతను ఏం చేశాడంటే, హార్ట్లో ఎప్పుడైతే హోల్ ఉందో ఏమి సైలెంట్గా వచ్చి ఒక చోట కూర్చుని హాస్పిటల్లో, ఓ భగవంతుడా, పిల్లలు లేక అడిగితే ఒక పిల్లవాడిని ఇచ్చావు, ఈ హార్ట్ ఓళ్ళు పడిపోయి పిల్లవాడిని ఎందుకు ఇచ్చేవయ్యా? నిన్ను ప్రాధేయపడి లోకధర్మంగా అడిగాను కదా, కాబట్టి ఇటువంటి పిల్లవాడిని ఇచ్చేవా? ఏం పాపం చేసుకున్నాను నేను అని ఆయనలో భగవంతుని అడుగుతున్నాడు. అక్కడ డాక్టర్ని కాదు, ఎలా చేయాలని. బాబా ఏం చెప్పారంటే, మళ్ళీ వెళ్ళి ఎక్స్రే తీయండి, మళ్ళీ వెళ్ళి దాన్ని స్కాన్ చేయమన్నారు. ఏంటి ఎలా చెప్తున్నాడు ఈయన, ఇప్పుడే ఇంత ఖర్చు అయింది కదా అంటే, చేస్తే ఏమీ లేదు, హోల్ లేదు, హోల్ లేదు అక్కడ. ఎంత గొప్ప అద్భుతమైన డాక్టర్ తెలుసా?
ఆయన ఆ పుస్తకం పట్టుకుని వచ్చేసాడు. మేము రూపాయి అప్పుడు ఇంకో ఆ పుస్తకాన్ని ప్రతి ఇంటింటికి అమ్మటానికి కారు వేసుకెళ్ళి మళ్ళీ అన్నయ్య తీసుకెళ్ళేవారు. ఆ బుక్ చదువుకుని మన ఇంటికి వచ్చి ఒక రోజు ఉండి, నాకు ఇటువంటి అద్భుతం జరిగిందండి, భగవంతుడు అంటే నాకు చాలా ఇష్టం, మీ ఫ్యామిలీని చూడాలని, మీ ఫ్యామిలీలో నేను నెంబర్ అవ్వాలని వచ్చి ఆయన ఒక రోజు ఉండి వెళ్ళిపోయాడు. అలాగే ఎందుకు ఇక్కడ బాబా చెప్తున్నారు అంటే, అష్టదేవతలలో భక్తులు వద్దకు పంపాల్సి ఉంటుంది. మరి ఇంకా ఏం చేస్తారు? అప్పుడప్పుడు విశేష స్నేహి మరియు సహయోగి పిల్లలకు విశేషంగా చెవిలో మంత్రం కూడా ఇస్తారు, టచింగ్ ఇస్తారు. మనకి ఒక అక్కయ్య గారు అన్నారు, ఆదినారాయణ నన్ను అంత ఆత్మాను భగవంతుడు టచింగ్ ఇచ్చాడు అని నేను ఎవరికైనా చెప్తుంటే వాళ్ళందరినీ డైవర్ట్ చేసేసేది అవి. కానీ బాబాయ్ ఇక్కడ చెప్తున్నాడు అదే, మీరు అప్పుడు ఏం చేయాలంటే మనం ఏం చేయకూడదు. అమ్మా, నువ్వు అజ్ఞానంతో చెప్తున్నావో లేకపోతే ఈర్ష్యతో చెప్తున్నావో పగతో చెప్తున్నావో, కానీ ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు ఈ డేట్ని ఏమని చెప్తున్నాడు. అందుకే మిమ్మల్ని అండర్లైన్ చేసుకోమంటాను. ఇవన్నీ తమ ఇష్టదేవతను ఇష్టపడతారు, అందువలన రకరకాల ఇష్టదేవతలను భక్తుల వద్దకు పంపవలసి ఉంటుంది. ఎవరు? భగవంతుడు. వెంకటేశ్వర స్వామి ఉన్నారు, ఆయనకి 2 భార్యలు, ఆయన ఇప్పుడు లేరు కదా, భార్యలు కూడా లేరు. తిరుపతిలో విగ్రహం ఉంది, గాంధీ గారు విగ్రహం ఉన్నాయి అన్ని చోట్ల. గాంధీ గారు ఉన్నారా ఆ విగ్రహాల్లో? ఆయన ఎక్కడో జన్మ తీసుకున్నాడు, జనన మరణ చక్రాలు తిరుగుతున్నాడు. అందుకు అక్కడ భగవంతుడు ఏం చేస్తాడంటే, ఆ వెంకటేశ్వర స్వామి వేం అంటే పాపాలు, కట అంటే నాశనం చేసేవాడు. ఎవరో ఈశ్వరుడు. వెంకటేశ్వరుడు అంటే దాన్ని అర్థం ఉందని చెప్పారు చాలామంది శాస్త్రవేత్తలు, ఆధ్యాత్మిక చింతన ఉన్నవాళ్ళు. వేం అంటే పాపాలు, కట అంటే నాశనం చేసేవాడు. ఈశ్వరుడు వెంకటేశ్వరుడు. అప్పుడు ఆయన ఏం చేస్తారు అంటే సాక్షాత్కారం చేయిస్తారు. ఎందుకు చేయించారు? ఆ వెంకటేశ్వర స్వామి జన్మ తీసుకున్నప్పుడు ఆ శివపరమాత్ముని అంతలా పూజించిన కారణంగా ఆయన రుణం తీర్చుకోవడానికి భగవంతుడు భక్తుడికి ఆయన రూపంలో సాక్షాత్కారం చేయించేస్తాడు. అది చెప్తున్నారు బాబా ఇక్కడ. అందువలన రకరకాల ఇష్టదేవతలను భక్తుల వద్దకు పంపవలసి ఉంటుంది. మరియు ఇంకా ఏం చేస్తారు? భగవంతుడు దినచర్య చెప్తున్నాడు ఇక్కడ. అప్పుడప్పుడు విశేష స్నేహి మరియు సహయోగి, అండర్లైన్ పాయింట్ అన్నమాట. ఆ విశేషమైన స్నేహం భగవంతుడి దగ్గర ఉన్నప్పుడు, భగవంతుడి సహయోగం చేయాలన్నప్పుడు పిల్లలకు విశేషంగా చెవిలో శక్తి యొక్క మంత్రం కూడా ఇస్తారు, చెవిలో చెప్తారంట. మరి తనకి ఏం చెప్పారు? ఇటువంటి కొడుకుని ఇచ్చేవేంటయ్యా, డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు, దీనికి ఏం చేయాలని అడగలేదు, ఎంత ఖర్చు అవుతుందని అడగలేదు, బయటకు వచ్చి శుభ్రంగా బయట కూర్చుని భగవంతుని అడిగాడు. ఆ చెవిలో చెప్పాడు కదా, మళ్ళీ వెళ్ళి ఎక్స్రే మళ్ళీ చేయించుకోదాన్ని, ఏం హోల్ లేదన్నారు. ఎంత ఇది వినటానికి అద్భుతంగా ఉండొచ్చు, కానీ మీ జీవితాలు కూడా అలా తయారు చేసుకోండి. ఒక్కొక్క జీవితము ఒక్కొక్క కమల పుష్పంగా తయారు చేసుకోండి. అప్పుడప్పుడు విశేష స్నేహి మరియు సహయోగి పిల్లలకు విశేషంగా చెవిలో శక్తి మంత్రాన్ని కూడా ఇస్తాను. ఎందుకు ఇస్తారు బాబా? ఎందుకంటే కొన్ని కార్యాలు ఎలా వస్తాయంటే వాటిలో విశేష ఆత్మలు సహయోగి పిల్లలు నిమిత్తంగా అయిన కారణంగా ధైర్యం, ఉల్లాసం మరియు తమకు లభించిన శక్తులతో కార్యం చేయటానికి వస్తారు. అయినప్పటికీ అక్కడక్కడ ఎలా అయితే రాకెట్ చాలా పైకి వెళ్ళాలంటే ఎక్స్ట్రా ఫోర్స్ ఇవ్వటం ద్వారా పైకి వెళ్ళిపోతుంది. రాకెట్ సైంటిస్టులు భూమి తయారు చేస్తారు. భూమి ఆకర్షణ శక్తి చాలా శక్తివంతంగా ఉంటుంది. చెట్టును పండు ఉందనుకోండి, అది కట్ చేసిన వెంటనే కింద పడిపోతుంది. ఆ రాకెట్ సైంటిస్ట్ తయారు చేసిన రాకెట్ పైకి వెళ్ళదు.
ఈ భూమాకర్షణ శక్తి 10% ఉందనుకోండి, దాన్ని బొంబార్డ్ చేసినప్పుడు దానికి 15%, 15% శక్తి ఉంటేనే పైకి లేస్తుంది. అలాగే బాబా ఎంత బాగా చెప్తున్నారు చూడండి. ఎప్పుడైనా మీరు కళ్ళ కూడా ఊహించారా? భగవంతుడు మధువనంలో వచ్చి ఒక శరీరంలో ఉండి ఆ శరీరం ద్వారా ఆ శరీరాన్ని ఆయన కంట్రోల్ చేసుకుని ఆ ఆత్మని సూక్ష్మతను పంపి మన కోసం, మనందరి కోసం శాంతిధామంలో ఉన్న భగవంతుడు ఆ ఇరుకు శరీరంలోకి వచ్చి, పాత శరీరంలోకి వచ్చి పాత్ర అభినయిస్తున్నాడంటే ఆయనకి ఎంత కష్టమో తెలుసా? చాలా కష్టం. బాబా చెప్పారు నాకు ఒకసారి, మీకోసం వస్తున్నాను, మీ సాధారణ రీతిలో నేను చెప్పకపోతే మీకు అర్థం కాదు. నేను శాంతిధామంలో ఉంటాను, చాలా పవర్ఫుల్గా ఉంటాను. ఆ పవర్నంతా తగ్గించుకుని ఈ ఇరుకు శరీరంలో, ఈ పాత శరీరంలో కొన్ని గంటలు ఉండి మీకు చెప్తున్నాను అంటే నా రుణము మీరు తీర్చుకోలేరని చెప్పాడు వాళ్ళు. ఒక్కొక్కరికి ఫుల్ ఏసీ, శీతాకాలం కూడా ఏసీ కావాల్సి వస్తుంది. వాళ్ళని ఎప్పుడైనా వెండలో బయటికి తీసుకెళ్ళండి, వాళ్ళు ఉండలేరు. అలాగే భగవంతుడు చెప్తున్నాడు ఇక్కడ పాయింట్, విశేష స్నేహం, అండర్లైన్ పాయింట్ అన్నమాట. విశేష స్నేహము, నెక్స్ట్ విశేష సహయోగము. ఆ రెండు ఎవరికైతే ఉందో ఆ పిల్లలకంటే ఆయన చెవిలో కొన్ని పరిస్థితుల్లో మంత్రం చెప్పినట్టు చెప్పి ముందుకు తీసుకెళ్ళిపోతారండి. ఇప్పుడు చెప్పండి, ఆ ఆత్మ గొప్పదా, పరమాత్మ గొప్పవాడా? మరి మనందరికీ ఎందుకు ఇవ్వట్లేదు ఆయన? మనకు ఆ స్నేహం కానీ ఆ సహయోగం కానీ అంతంత మాత్రమే ఉండటం కారణంగా మనకు అందరికీ ఇవ్వడం. ఎందుకంటే కొన్ని కార్యాలు ఎలా వస్తాయంటే వాటిలో విశేషాత్మలు సహయోగి పిల్లలు నిమిత్తంగా అయిన కారణంగా ధైర్యము, ఉల్లాసము మరియు తమకు లభించిన శక్తులతో కార్యం చేయడానికి వస్తారు. అయినప్పటికీ అక్కడక్కడ ఎలా అయితే రాకెట్ పోరిస్తే వెళ్తుందో పైకి వెళ్ళిపోతుంది కదా, మరలా నిరాధారం అయిపోతుంది. ఇంకా తర్వాత ఇంకా ఈ భూమాకర్షణ శక్తి ఉండదు. సూర్యరశ్మి నుంచి శక్తి తీసుకుని తిరిగేస్తుంది అది. అంచేత ఇక్కడ పాయింట్ చాలా అండర్లైన్ పాయింట్. ఇక్కడ మనం అనుకుంటాం వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, వాళ్ళు యోగులైపోయారు, వాళ్ళు పరిస్థితి అయిపోయారు అని చెప్తారు. ఒకరోజు బ్రహ్మబాబా గురించి చెప్పారు బాబా, నా ఆజ్ఞ లేకుండా ఎవ్వరూ ఏం చేయలేరు. నేను ఒక బట్టీలో బ్రహ్మబాబా గురించి చెప్పాను. బ్రహ్మబాబా కూడా సింపుల్, వెరీ సింపుల్, ఓన్లీ ఫోటోస్టాట్ మిషన్ అంతే. ఆ ఫోటోస్టాట్ మిషన్లో మాస్టర్ కాపీ పెట్టి 100 నొక్కితే 100 అలా వస్తాయి. మిషన్ గొప్పదా, అందులో పనిచేస్తున్న పవర్ గొప్పదా అనేది మనం తీసుకోవాలి. ఆ బట్టిలో నేను బ్రహ్మబాబా గురించి క్లియర్గా చెప్పాను. బ్రహ్మ కూడా ఒక బొమ్మ, ఆ బొమ్మను ఆడించేవాడు ఆయన. ఆయనకి ఎందుకంత క్లారిటీ ఇచ్చాడు బొమ్మకి అంటే త్యాగి, తపస్వి, స్నేహి, సహయోగి. అంతే బ్రహ్మబాబాను కూడా మీరు చూడకండి, చిత్రం పెట్టుకోవద్దన్నాడు. అంచేత ఇక్కడ బ్రహ్మబాబా ఫోటో పెట్టరు. చిత్రాన్ని మీ చరిత్రలో తెచ్చుకోండి, ఆయన చరిత్ర అన్నాడు. అక్కడ బట్టీలో ఉండి ప్రతి నెల నన్ను పిలిచేవారు. చాలా పవర్ఫుల్గా ఇచ్చారు బాబా అక్కడ పాయింట్. ఎందుకు తీసుకొస్తున్నా బాబా, ఏం చెప్పాలంటే నేను దిగిపోయిన తర్వాత వాళ్ళు చర్చించుకున్నారంట. బ్రహ్మ కూడా కళంకం తీసుకొచ్చే ఆత్మీయతను అసలు ఇతను పిలకూడదని నన్ను కట్ చేశారు. నేను అనుకుంటాను, ఒక్కసారి అనుకుంటాను, నేను పెద్ద గ్రౌండ్లో ఈ 130 కోట్ల ఆత్మల్ని పెట్టేసి సింపుల్గా ఒక గంటలో కొన్ని పాయింట్లు చెప్పేసి నీ వెళ్ళి శివాలయం చేసుకుంటే అయిపోద్ది కోర్సు. ఏమక్కడ అంచేత ఇక్కడ ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే, నీకు అక్కడ బ్రహ్మ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నావు. బ్రహ్మని, ఆ బొమ్మని చైతన్యంగా చేసిన వాడిని కాన్సన్ట్రేషన్ చేయట్లేదు. అంచేత బాబా ఏమంటాడు, వరదానం ఇచ్చిన వాడిని మర్చిపోయి వరదానం పొందిన వాడిని జ్ఞాపకం చేసుకుంటే
నీకు పాపం తయారైపోతుంది. వరదానం ఎందుకు ఇచ్చారంటే విశేషత ఉంది. ఇప్పుడు మోడీ గారు ఉన్నారు, ఆయన ప్రైమ్ మినిస్టర్. అన్ని దేశాలు కూడా మన భారతదేశాన్ని గౌరవిస్తుంది. ఆయన సీటు దిగిపోయిన తర్వాత ఆ బాడీ గార్డుగా ఉన్న వాళ్ళు కూడా పక్క నుంచి వెళ్ళిపోతారు తప్ప సేఫ్టీ ఇవ్వరు. అంటే అక్కడ ఆ సీట్లో కూర్చున్న పవర్ గొప్పదా, ఆ సీట్లో కూర్చున్న వ్యక్తి గొప్పదా అని అడిగారు బాబా నన్ను. అటువంటి వాక్యాలు చెప్తాడు మనకు మహానుభావుడు. పవర్ గొప్పదు. అలాగే బ్రహ్మ గొప్పడా, బ్రహ్మలో నడిపించిన పవర్ గొప్పదా? ఆ పవర్ని నువ్వు చూడకుండా ఈరోజు బ్రహ్మబాబా ఫోటో లేకుండా ఇంటర్నేషనల్లో మన ఒక్క శివపరమాత్మ జ్ఞానయోగ మందిరం ఉంది, ఇంకెక్కడా లేదు. ప్రతి ఒక్కరూ బ్రహ్మ ఫోటో పెడతారు. వాణిలో డిక్లేర్ చేసాడు సాకార వాణిలో, బ్రహ్మ ఫోటో కానీ మమ్మ దాది దీదీ ఫోటోలు కానీ మీరు పెట్టుకుంటున్నారు అంటే ఈరోజు వార్నింగ్ ఇస్తున్నానని చెప్పాడు. అది నా హృదయంలో శరీరంలో అణువు నిండిపోయి, ఓహో బాబా నువ్వు క్లారిటీ ఇచ్చినా కూడా ఫోటో ఎందుకు పెడుతున్నారు అయ్యి బాబా అంటే, బాబా అన్నారు మీకు చెప్పకూడదు రహస్యం. చెప్పితే నన్ను బయటికి అసలు ఎప్పుడు ఎవరు కూడా పిలరు. పిలవకుండా పర్లేదు, ఆయన పిలిస్తే చాలు. కానీ అక్కడ స్ట్రెంగ్త్ లేదు, మీకు రిసీవ్ చేసుకునే స్ట్రెంగ్త్ లేదు. కాబట్టి ఇక్కడ బాబా ఎంత బాగా చెప్తున్నారంటే, రాకెట్ వెళ్ళడానికి ఎక్స్ట్రా శక్తి లేకపోతే ఆ భూమాకర్షణ శక్తిని మించిన బొంబార్డ్ చేయాలి, దాన్ని ఫైర్ చేయాలి. ఆ ఫైరింగ్లో ఏం చేస్తుందంటే అది ఒక శక్తిని పుంజుకుని ఈ భూభాగాన్ని శక్తిని మించి పైకి వెళ్ళిపోయి శాటిలైట్గా తిరిగి సూర్యుని నుంచి శక్తి తీసుకుని ఎన్ని లీటర్లు పట్టుకెళ్తారు, డీజిల్ కానీ పెట్రోల్ కానీ. ఈ శక్తి మించి అక్కడ భాగం నుంచి సూర్యుని నుంచి శక్తి తీసుకుని తిరిగేసి మనకి విశ్వ కళ్యాణం చేస్తుంది. సెల్ఫోన్ అలా నొక్కగానే అమెరికా వెళ్ళిపోతుంది అక్కడికి. ఎలాగ టవర్ నుంచి శాటిలైట్కి, శాటిలైట్ నుంచి టవర్కి. భగవంతుడు శాటిలైట్ లాంటి. భగవంతుడు లేకపోతే ఈ టవర్స్ కూడా ఎందుకు పనిచేయవు. సెల్ ఫోన్ వైర్లెస్ అది కూడా పనిచేయదు. శక్తులు కార్యం చేయటానికి వస్తారు, అయినప్పటికీ అక్కడక్కడ ఎలా అయితే నిరాదరం అయిపోతుంది, అలాగా అక్కడక్కడ కొన్ని కార్యాలు ఎలా వస్తాయి అంటే అక్కడ కేవలము ఒక్క సెకండ్ యొక్క సైగ అవసరమవుతుంది. అదే ప్రేరణ ఇవ్వటం అంటే, బాబా చెప్తున్నారు చూడు, బాబా ప్రేరణ ఇచ్చడం అంటే ఏంటి? ఆ సమయంలో ఒక శక్తి కావాలి. చెప్పాను కదా మీకు, హైదరాబాదులో ఆయన చాలా మంచి సేవాదారి, ఆర్థికంగా ధనం లేదు, వెళ్ళి కారు తీసుకెళ్ళి ఇంకో చోట ఇవ్వాలంటే కూడా ధనం లేదు, ఆగిపోయారు. ఆయన నన్ను చూపించారండి బాబా, ఈ బిడ్డనే చూపిస్తున్నాను, ఇది ఆ అంతిమ అవకాశం నీకు, ఇంక అవకాశం నీకు ఇవ్వను నేను అన్నారంట బాబా. మాట్లాడిన పని అంటే స్పష్టంగా. అన్నయ్య ఫోన్ చేసి నాకు ఆనంద పుష్పాలు వచ్చినాయి అంటే, పర్లేదు అన్నయ్య బాబా ఇప్పుడైనా చేయంటే 2,70,000 పుస్తకాలు, అంత ముందుతో కలిపి 2,70,000 పుస్తకాలు. ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి ఎల్బీ నగర్ వెళ్ళాలి, తెల్లవారుజామున వెళ్ళిపోయా. అక్కడ ఆ విలేకరిని పట్టుకుని 60 పైసలు ఇచ్చి పుస్తకాలు పెట్టి వీడియో తీసి వెళ్ళిపోయింది. అదే ఇక్కడ బాబా చెప్తున్నారు. ఆ ప్రేరణ ఇవ్వటమే చెవిలో మంత్రం చెప్పటం అంట. అంటే చెవిలో శక్తి యొక్క మంత్రం ఇవ్వటం వర్గీకరణ చేశారు కనుక బాబా కూడా వతనంలో ఏమేమి జరుగుతాయో వతనం యొక్క వర్గీకరణ కార్యం గురించి చెప్పారు. కానీ ఎందువల్ల చెప్పారంటే, ఇప్పుడు కూడా అంటే 18 వరకు, జనవరి 18 వస్తున్నప్పుడు మీ యొక్క అదుపు పేపర్ కోసం తయారైంది. అప్పుడప్పుడు రెండోసారి కూడా పరీక్ష పెడతారు. పవిత్రాత్మ యొక్క పేపర్లో ఇప్పుడు కూడా అదనపు మార్కులు జమ చేసుకోవచ్చు. ఎందుకంటే ముఖ్య ఆధారం లేదా సత్యజ్ఞానం యొక్క పరిశీలన పవిత్రతయే. పవిత్రత ఆధారంగానే
సహజ జ్ఞానము, సహయోగము మీకు లభిస్తుంది మరియు ధారణ లభిస్తుంది. సేవ కూడా చేయగలరు. 4 సబ్జెక్టులకు పునాది పవిత్రత. అందువల్లనే మొదట ఈ పేపర్ పరిశీలించుకోండి. అర్థమైందా? ఒకసారి ట్రాఫిక్ కంట్రోల్ అయింది చేసి. కాబట్టి బాబా మనకి ఎన్ని విషయాలు, ఎవరిని ఎలా ఒప్పించాలో, ఎవరిని ఎలా మెప్పించాలో, ఎవరి కోరికలు ఎలా తీర్చాలో అంత స్టేజ్లో బాబా ఉంటారు. అర్థమైందా? నెక్స్ట్ ప్రశ్న. మాయపై దయ చూపించడం అంటే ఏమిటి? 23 జనవరి 80, పేజ్ నెంబర్ 170. 170 మొదట. బాబా చెప్తున్నారు, ఇప్పుడు కేవలము ఇతరాత్మల శ్రేష్ఠ సేవార్థము సమయం లభించింది. ఆ సమయంలో పురుషార్థి స్వరూపం ఉండదు. మాస్టర్ దాత స్వరూపం ఉంటుంది. ఇవ్వటమే తీసుకోవటం. మహాదాని అంటే పూర్తిగా నిర్బలంగా బలహీన అసమర్థత ఆత్మకు అదనపు శక్తినిచ్చి ఆత్మిక దయాహృదయులుగా అవ్వాలి. మాయపై కూడా దయాహృదయులు అవటం అనేది ఉంటుంది. అది ఎలాగంటే, ఎవరైనా తప్పు పని చేస్తుంటే చాలా చక్కగా ఉంటుంది. జాగ్రత్తగా వినండి. మీకు ఎటువంటి స్వీట్లు పెడుతున్నాడంటే, మనతో భోగి చేసేటప్పుడు 36 రకాల పిండి వంటలు చేసి భగవంతుడికి పెట్టాలంటాం. మనం తింటాడు భగవంతుడు? నథింగ్, తినడండి. అందులో భావన స్వీకరిస్తాడు. అక్కడిక్కడ బాబా అదే చెప్తున్నాడు. చూడండి ఎంత మంచి పని చెప్తున్నాడు. మాయపై దయాహృదయంగా అవటం అటువంటి సమయంలో సమయపూర్తికంగా కూడా అవ్వాల్సి ఉంటుంది. కానీ అక్కడ తగులుబాటు ఉంటుంది. కానీ దానిని దయ అని అంటారు. దీన్నే మాయపై దయ చూపించడం అంటున్నారు. మాయ అనేది ఎలా ఉంటుందంటే, అదేంటండి అన్నయ్య, దాది నుంచి బ్రహ్మబాబా ఫోటో వచ్చినప్పుడు నువ్వు తీసేయమంటావు ఏంటన్నయ్య? నువ్వు ప్రాంతీయ పార్టీ, నీ దగ్గరికి నేను రాము అని ఎంతోమంది సైడ్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. బ్రహ్మబాబా ఉన్నప్పుడు ఎవరైనా ఫోటో అడిగితే నా ఫోటో వద్దు, ఆయన్ని జ్ఞాపకం చేసుకోండి అని చెప్పారు. మరి వీళ్ళెందుకు ఫోటో పెడుతున్నారు చెప్పమంటారా? చెప్పకూడదు. చెప్తే మీ కళ్ళల్లో ఒక అగ్నివర్షం నా మీద కురిపిస్తారు. నాకు అవసరం ఏంటి? కాబట్టి ఇక్కడ చెప్తున్నారు చూడండి బాబా,
మాయపై దయ చూపించడం అంటే మాయతో చిక్కుకుపోయిన ఆత్మ ఏమనుకుంటుందని నీ మనసు చెప్తుంది ఇది మాయని. నీ వివేకం ఏం చెప్తుందంటే వాళ్ళతో ఉండకపోతే నా జీవితం ఉండదని అనుకుంటావు. చాలా క్లారిటీ ఇస్తున్నారు, చాలా డీప్గా ఉంటుంది. మనకు క్లారిటీ ఇవ్వలేము అసలు ఎగ్జాంపుల్స్. సరైన ఎగ్జాంపుల్ ఇస్తే మీరు తట్టుకోలేరు. నాకు ఇచ్చాడు అటువంటి ఎగ్జాంపుల్స్. అటువంటి పవర్ఫుల్ ఎగ్జాంపుల్ ఇవ్వటం వల్ల ఈరోజు ఇలా ఉండగలిగాం. ఏం చెప్తున్నారు చూడండి, చిన్న పాయింట్లో ఎంత కర్మల గుహికత ఇమిడి ఉందో చూడండి. ఏం చెప్తున్నాడు అంటే మాయపై దయాహృదయులుగా అవటం అటువంటి సమయంలో నియమపూర్వకంగా కూడా అవ్వాల్సి ఉంటుంది. ఏమంటారు, బాబా పెట్టించారు, శివబాబా పెట్టించారు, వాళ్ళు కాదు అంటారు. అంటే ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే మీకు అర్థం అవటం కోసం. కానీ అక్కడ తగ్గులుపాటు ఉంటుంది. కానీ దానిని దయ అని అంటారు మీరు. కానీ ఆయన ఏమంటున్నాడంటే అది దయ కాదు. వాళ్ళతో నీకున్న తగులుబాటుని, మాయ రూపంలో చిక్కుకున్న నిన్ను, అది వాళ్ళ మీద ఉండేటువంటి తగులుబాటు కాబట్టి అది మాయపై దయ చూపించడం అంటున్నాడు. ఇటువంటి దయాహృదయులుగా అవ్వకూడదు. ఎటువంటి దయాహృదయులుగా? మాయని తెలుసు, ఆ జ్ఞానియాత్మలో మాయ ప్రవేశించిందని తెలుసు. కానీ ఆ మాయ అని తెలిసిండి కూడా వాళ్ళతో ఉండకపోతే నాకు కుదరదని వాళ్ళు ఏమంటారు, అన్నయ్య మేము వాళ్ళు చేసినట్టు ఉండకపోతే మమ్మల్ని మధువనం తీసుకెళ్ళరు, బాబా మిలనం చేయరు అంటారు. బాబా మిలనము నువ్వు పిలిస్తే వస్తాడు. పక్కనే కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు చెప్తున్నాడు బాబా, నేను పక్కన కూర్చున్నాను. కనపడుతున్నాడా? ఆయన పక్కన లేకపోతే మన పెదం కూడా అయిపోయాడు. చెప్తున్నాడు బాబా, ఎప్పుడూ కూడా అటువంటి మాయ ప్రవేశించి, అది ఇక్కడ చెప్తున్నట్టు ఎంత సూపర్ పాయింట్, అది నియమపూర్వకంగా భావించి మాయని తెలిసి కాదు అది నియమం అని భావించి నువ్వు అందులో చిక్కుకుంటున్నావు అంటే ఇంకో వాణిలో చెప్తాడు, నీ చేతులారా నీ భవిష్య ప్రారంభ జీవితాన్ని చేతులారా తగలపెట్టుకున్నవాడు అయిపోతాడట. అందువలన ఆత్మిక దయ ఉండాలి అని చెప్తారు. లేకపోతే కనుక దయ అని మాటను కూడా అపార్థం చేసుకుంటారు. మహాదాని అంటే పూర్తిగా నిరాశ కేసులలో కూడా ఆశని పుట్టించాలి. మీ శక్తుల ఆధారంగా వారికి సహయోగం ఇవ్వాలి. అంటే మహాదానం అనేది ప్రజలకు ఇవ్వాలి. వారసుల లక్షణాలు కలిగిన వారికి మహాదాని అవ్వాల్సిన అవసరం లేదు. సూపర్ పాయింట్ చెప్పాడు ఇక్కడ. అంటే సూపర్ అన్నమాట. మనం ఏం చేస్తాం, దృష్టి ఇస్తాం మనం ఎదురుగుండా ఆత్మకి. మనకి ఆ శక్తి లేదు. చాలామంది అన్నయ్య మీరు అలా దృష్టి ఇస్తే వ్యాధి తగ్గిపోద్ది అంటారు. అప్పుడు మనం అలా ఇచ్చామనుకోండి, బాబాయ్ మనలో ఉండి తగ్గింటారు. అప్పుడు ఆ ఆత్మకి ఏమవుతుందంటే పలానా అన్నయ్య పలానా అక్కయ్య దృష్టి వచ్చిన కారణంగా నాకు తగ్గిపోయింది అంటారు. అప్పుడు వాళ్ళకి అటాచ్మెంట్ అయిపోతారు మీరు. అందుకు అప్పుడు ఏం చేయాలి మనం, బాబాయ్ ఏం చెప్పారు, మీరు వచ్చారు అన్నయ్య మీకు దృష్టి ఇస్తే మీ కళ్ళల్లోంచి ఒక శక్తి వస్తుంది, శివ పరమాత్మ శక్తి. ఆ శక్తి ఇస్తే నేను పావనం అయిపోతాను అన్నప్పుడు మీరు పాపం ఆ బిడ్డ భగవంతుని తీసుకునే శక్తి లేని కారణంగా నన్ను అడుగుతుంది. కాబట్టి నాకెక్కడదే, ఆయన ఇస్తేనే కదా. అందుకు మనం ఏం చెప్పాలి, బాబా నేను అడిగితే బాబా అన్నారు, నువ్వు నా ఎదురుగుండా కాదు అటు తిరుగు, భగవంతుడి వైపు తిరుగు, పక్కన కూర్చో, నువ్వు అడుగు అక్కడ, భగవంతుడా నాకు ఒక దివ్యశక్తిని ప్రసాదించు అని అడుగు. అప్పుడు ఆ ఆత్మకి అనుభవం అవ్వదు.
మనల్నే కోరుకుంటుంది, పొందిన వాళ్ళని కోరుకుంటుంది, ఇచ్చిన వాళ్ళని కోరుకోదు అక్కడ. నాకు ఇంకా అర్థం అవట్లేదు బాబా, నాకు అర్థం అవట్లేదు ఇదంటే. బాబా ఏం చెప్పారంటే, అహ్మదాబాద్లో బట్టల మిల్లు ఉంటాయి, వాళ్ళు ఒక జిల్లాకి డీలర్ని పెడతారు, వాళ్ళకి కొన్ని కోట్లు బట్టలు ఇస్తారు. మామూలు షాపోడు అక్కడ కొనుక్కున్నప్పుడు ఇతను పర్సెంటేజ్ తీసుకుంటాడు కదా, అర్థమవుతుందా మీకు? ఆయనకి 30% ఇచ్చాడు. ఓకే, ఈ స్తోమత లేక ఆయన దగ్గర ₹1,00,000 సరుకు కొనుక్కున్నప్పుడు అతను 5% 10% వేసుకుని ఇస్తాడు. అంతవరకు కరెక్టే, స్తోమత లేదు అక్కడ. జాగ్రత్తగానండి ఇక్కడ పాయింట్, చాలా కీన్ అబ్జర్వేషన్ కావాలి. అతనికి స్తోమత లేదు డీలర్కి, హోల్సేల్ డీలర్కి స్తోమత ఉంది, కోట్లు కొనుక్కున్నాడు. కానీ ఇక్కడ బాబా ఏమంటున్నాడు, నేను రాకముందు నువ్వు ఏ విగ్రహాన్ని పూజ చేసినా నేనే ఇచ్చాను నీకు. కానీ నేను వచ్చిన తర్వాత ఆ విగ్రహాలు, ఆ శాస్త్రాలు, ఆ జ్ఞాని ఆత్మలు, ఆ యోగి ఆత్మలు, వాళ్ళందరికీ విశేషత నేను ఇచ్చాను. ఇచ్చిన వాడిని మర్చిపోయి పొందిన వాడిని నీ జీవిత భాగస్వామిగా చేసుకుంటే మహాపాపం అని చెప్పాడు. దట్ ఈజ్ కాల్డ్ పవిత్రత అని చెప్పాడు. పవిత్రత అంటే సామాన్య దేహ బ్రహ్మచర్యం అనేది కామన్ అని చెప్పాడు. ఎంత గొప్ప అద్భుతమైన తండ్రి, హై స్టేటస్లో ఉన్న తండ్రి లో స్టేటస్లోకి వచ్చేసి ఆ ఇరికి శరీరంలో ఉండి కొన్ని గంటలు ఇటువంటి చెప్పాడు అంటే ఎంత అదృష్టం మనకి. అదృష్టాన్ని దురదృష్టంగా మార్చేసుకుంటున్నాం మనం. ఆ పొందిన వాడిని తీసుకుంటున్నాం, ఇచ్చిన వాడిని మర్చిపోతున్నాం. అది మహాపాపం. బాబా చెప్తున్నారు, మీ శక్తుల ఆధారంగా వారికి సహయోగం ఇవ్వండి, కానీ ప్రజలకి ఇవ్వాలి, వారసులకు ఇవ్వకూడదు అంటున్నాడు. వారసులు ఎవరు? మనందరం 33 కోట్లు భగవంతుడి నుంచి శక్తి తీసుకోవాలి తప్ప తీసుకున్న వాళ్ళ నుంచి తీసుకోకూడదు అంటున్నాడు. కానీ ఎవరికి ఇవ్వాలంటున్నాడు? ప్రజలకి ఇవ్వమంటున్నాడు. సత్యత్రాతయుగంలో రాని వాళ్ళకి ప్రజలకి ఇవ్వాలి. అందుకే లాస్ట్ని బాంబే మా ఆబు పర్వతం నుంచి కింద వరకు క్యూ ఉంటుంది, 27 కిలోమీటర్లు. అది పీస్ పార్క్ నుండి బాంబే వరకు క్యూ ఉంటుంది, సుమారుగా 800 కిలోమీటర్లు. అది నేను కారులో వెళ్ళలేను. ఒక భక్తుడు ఇక్కడ ఉంటే లాస్ట్ భక్తుడు అక్కడ ఉంటాడు, 800 కిలోమీటర్ల దూరంలో ఉంటాడు. ఒక్క సెకండు అలా దృష్టిచ్చి భగవంతుడి జ్యోతి స్వరూపుడు, ఆత్మజ్యోతి స్వరూపాన్ని సాక్షాత్కారం చేసి పక్క పంపెత్తాడు బాబా. అదేం చెప్పాడు చేసిన అంతిమ సమయంలో ఎలాంగ్ విత్ బాబాతో పాటు స్పెషల్ డీటీస్ ఆర్ రివీల్డ్ అన్నాడు. శ్రేష్ఠ దేవతలు ప్రత్యక్షం అవుతారు. ఎప్పుడైనా నేను ఊహించలేదు ఇలా కూర్చోబెట్టి మీ అందరికీ ఆయన ఇస్తాడనేది. లాస్ట్నే మధువనం ఎలా అయిపోద్దంటే పరమ పవిత్ర భూమి అయిపోద్ది. అప్పుడు క్యూ వస్తుంది. ఆ క్యూలో భక్తులు, వాళ్ళకి స్వర్గం రారు. ఆ భక్తులుగా దృష్టి ఇవ్వకపోతే పుట్టడానికి గతులుండే వాళ్ళకి. అందుకే భక్తి మార్గంలో చెప్తారు, నీకు పుట్టడానికి గతులు లేవురా, నీకు యోగం లేదు, అంటిది అంటట్లేదు, ముట్టిది ముట్టట్లేదు అంటారు. ఎప్పుడది? సంగమయోగం సమయం అది. కాబట్టి ఇక్కడ బాబా లాస్ట్ని ఏం చేస్తారంటే ఆ దృష్టి ఇచ్చేటప్పుడు వాణిలో ఏం చెప్పేసిన బాబా, ధర్మపితలు కూడా బిక్కారులై వస్తారు అన్నాడు. పీస్ పార్క్లో బాబా బుక్కులు పంచిపెడుతున్నారు ఇప్పుడు. ఇదివరకు ఆ బుక్కులు సత్యం కాదు, శ్రీమతం కాదు, మన్మతం అని దోషేసేవారు. ఈరోజు పీస్ పార్క్లో బుక్కులు పంచిపెడుతున్నాడు. ఎందుకంటే భక్తులకి నువ్వు దృష్టి, కానీ జ్ఞానులకి ఇవ్వకూడదు. జ్ఞానులకి దానం చేయకూడదు, భక్తులకి దానం చేయి. చాలా క్రిటికల్ పాయింట్ అన్నమాట ఇక్కడ. ఎలా ఉందంటే కర్ర ఎరగకూడదు, పాము చావకూడదు, అలా తీసుకొస్తున్నాడు పాయింట్. నువ్వు జ్ఞాని ఆత్మకి నా నుంచి డైరెక్ట్గా తీసుకునే సిస్టమ్ వచ్చినప్పుడు ఆ అహ్మదాబాద్లో వాళ్ళు డీలర్ని తీసేసి 100 రూపాయలు కొనుక్కుని సైకిల్ మీద బట్టలు అమ్ముకునేవాడు కూడా నా దగ్గరికి వచ్చి 30% తీసుకోవయ్యా. కోటీశ్వరుడు వచ్చి కోటి రూపాయలు బట్టలు ఇమ్మంటే 30% ఇస్తానయ్యా,
అన్నప్పుడు నువ్వు ఇంకా డైరెక్ట్గా తీసుకోకుండా వాళ్ళ దగ్గర కొనుక్కున్నావంటే నువ్వు దురదృష్టవంతుడు అన్నమాట. నిన్ను ఎవరు బాగు చేయలేరు అన్నమాట. అందుచేత ఇక్కడ బాబా స్పెసిఫికేషన్ ఏం చేస్తున్నారంటే, నా నుంచే తీసుకో, ఎవరి నుంచి తీసుకో. తీసుకున్నావంటే నువ్వు జ్ఞాని భక్తుడు అవుతావు. నాట్ ఓన్లీ దట్, అదొకటే కాదు, మహా మహా పాపం తయారైపోతుంది. ఆ పాపం ఎటువంటిదంటే నిన్ను దహించేస్తుంది. పేడ అక్కడ వేస్తాం, ఒక గోవు వేసిన పేడ అక్కడ వేస్తాం. దాన్ని బాబా చెప్పారు, అంత డీప్గా చెప్పారు. అది పిడకలకి చేసేసినప్పుడు పొయ్యిలో పెట్టినప్పుడు వంట ఉడకటానికి, వంట తయారవడానికి పనిచేస్తుంది. ఆ పేడను అలాగే ఉంచేసి ఇంత మేటవిడప్పటికి వేస్తే అందులో పురుగులు పుట్టేస్తాయి. నువ్వు చేయి పెట్టలేమన్నాడు బాబా. మీరు కూడా చక్కగా ఆయనతో స్నేహం చేయండి. రోజు 11 గంటలకి మనసా సేవ చేసి ఇటువంటి బుక్ తీసుకుని నాకు అర్థం అవట్లేదు అని చెప్పమానండి, చెప్పేస్తాడు మీకు వచ్చేసి. ఎంత బోలానాథుడంటే, ఎంత దయాహృదయుడంటే. ఈ ప్రపంచంలో దయాహృదయాన్ని క్యాలిక్యులేట్ చేయడానికి మిషన్స్ లేవు. కాబట్టి అప్పుడు చెప్పారన్నమాట. అంచేత మనకెప్పుడు కూడా వెంటనే వర్కౌట్ అయిపోవాలి. బాబా చెప్తున్నాడు, మహాదాన్ని అవ్వాల్సిన అవసరము లేదు. నువ్వు వీళ్ళకి ఇవ్వకూడదు, జ్ఞాని ఆత్మలకు ఇవ్వకూడదు. అప్పుడు కూడా భగవంతుడు ఏం చేస్తాడంటే, పాపం ఈ బిడ్డ నన్ను తెలుసుకుని కూడా గ్రహించి కూడా అనుభవం చేసుకోలేకపోతుంది. చంటి పిల్లవాడు తినలేదనుకోండి, తల్లి ఏం చేస్తుంది, చందమామ రాణి ఎత్తుకుని పాటలు పాడి నోట్లో కుక్కుతుంది. అలా చేస్తాడు ఆయన. బాబా చెప్తున్నారు, ప్రజలకి ఇవ్వాలి. వారసుల లక్షణాలు కలిగిన వారు మహాదాన్ని అవ్వాల్సిన అవసరం లేదు. దానం అనేది పూర్తిగా పేదవారికే ఇస్తారు, నిస్సహాయులకే సహయోగం ఇస్తారు. కనుక ప్రజల కొరకు మహాదాని మరియు అంతిమంలో భక్తులకి మహాదాని అవ్వాలి. వండర్ఫుల్ పాయింట్ చెప్పాడు అన్నమాట. ఇంకొకటి చెప్పుకుని ఆపుకుందాం. ఒక రోజంతా ఎలా ఉండిపోదామా, కాఫీ టిఫిన్లు అన్నీ కూడా మన దగ్గరికి వచ్చేస్తే చెప్పేసుకుందాం, వింటా అన్నా వాళ్ళు చేతులు ఎత్తండి.